అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నేనైతే ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్ గా యూజ్ అవుతుంది. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా నేను మీకోసం తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య6600. స్కిప్ చేయకుండా చూడండి, 100% మీకు యూస్ఫుల్ ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఏపీ వాళ్ళది 2025 ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్, అంటే సెక్షన్ ఏకి సంబంధించి ప్రోజ్ కావచ్చు, పోయట్రీ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యానటేషన్స్, తర్వాత నాన్ డీటెయిల్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలనేది చూద్దాము ఒకసారి. జస్ట్ మీకు చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇప్పుడు కూడా ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి హౌ టు గెట్ 99 అనే దానికి ఎక్కువ 95, 96 ఇంకా మ్యాక్సిమం అంటే 98 వేస్తారు. 99 కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో ఇంగ్లీష్ లో వస్తాయి. అలాంటి వాళ్ళు ర్యాంకర్స్ గా ఉంటారు అనమాట. ఈ 99 ఎట్లా, తర్వాత జస్ట్ పాస్ అవ్వడానికి ఎట్లా, ఈ అన్ని విషయాలు కూడా దీంట్లో చూద్దాం మనము. జస్ట్ గెస్ క్వశ్చన్స్ అంటే మనం గెస్ చేయడం అనమాట. అలాగే మన వీడియోస్ లో మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ యానటేషన్ ఇచ్చినా ఎలా రాయాలి అనే దానికి సంబంధించి వీడియోస్ అయితే ఆల్రెడీ మనం చేస్తున్నాము. అలాగే టైం మేనేజ్మెంట్ గురించి కూడా వీడియోస్ అయితే చేస్తున్నాము. ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. మీకు ఏది కావాలో ఆ లెసన్ పేరు టైప్ చేసేసి త్రిలోక్య6600 అని టైప్ చేస్తే మన వీడియోస్ అయితే వస్తాయి. చూడండి, ఫస్ట్ 99 తెచ్చుకునే వాళ్ళు ఏంటంటే గ్రామర్ అనేది టోటల్ గా కరెక్ట్ రాయాలి. ఎందుకంటే గ్రామర్ లో నీకు మార్క్స్ లెస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా రాస్తే మొత్తం మార్క్స్ వేయాల్సిందే. అదే నీకు యానటేషన్స్ లోనో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోనో అయితే మార్క్స్ లెస్ చేయడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అది ఎలాగనేది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యానటేషన్స్ గురించి చెప్తున్నాను కదా, దీని గురించి డీటెయిల్ గా మళ్ళీ చెప్తాను. తర్వాత ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఆర్డర్ లో రాయాలి కంపల్సరీగా. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి టైం మేనేజ్మెంట్ లో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి నాన్ డీటెయిల్ గా ఎక్కువ టైం తీసుకొని రిమైనింగ్ దానికి టైం అడ్జస్ట్ చేసుకోలేకపోతే అది కష్టం అయిపోతుంది. అది ఎలా, ఏ దానికి ఎంత టైం పెట్టుకొని రాయాలనేది కూడా మనం వీడియోలో చెప్పుకున్నాము, ఒకసారి చూడండి. అలాగే మీరు ఫస్ట్ గ్రామర్ రాయాలని అనుకున్నారనుకోండి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి సరిపోయే పేపర్స్ మీరు లీవ్ చేసుకొని అక్కడి నుంచి రాయండి. కానీ ఆర్డర్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడిగేది ఈ ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కి మార్క్స్ తీస్తారా? ఒకటో రెండో ఉంటే ఏమి లెస్ చేయరు. ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఒక 4, 5, అలాంటప్పుడు దీనికి ఎన్ని మార్కులు తీస్తారంటే ఒక 1 మార్క్ అలా తీస్తారనమాట. మరీ ఎక్కువ మిస్టేక్స్ ఉంటే మార్క్స్ అయితే కంపల్సరీగా లెస్ చేస్తారు. ఈ 1 or 2 ఉంటే పట్టించుకోరు. ఇది మెయిన్ గా మీరు చేయాల్సిండేది. ఇంకా వీళ్ళు 99 తెచ్చుకునే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆల్రెడీ అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యానటేషన్స్, నాన్ డీటెయిల్ మొత్తం అన్ని చదివేసి ఉంటారు. మెయిన్ గ్రామర్ అనేది మొత్తంగా కరెక్ట్ రాయడానికి అయితే ట్రై చేయాలి. ఇంకా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యానటేషన్ విషయానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడండి, దాని గురించి మీకు ఇక్కడ యానటేషన్స్ కి అయితే ఇది వీళ్ళకి 99 తెచ్చుకునే వాళ్ళకి కావచ్చు, జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ఇద్దరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ యానటేషన్స్ విషయానికి వచ్చినప్పుడు రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ అని హెడ్డింగ్స్ పెట్టి రాయండి. హెడ్డింగ్స్ కి ఒక కలర్ పెన్ను, తర్వాత మ్యాటర్ కి ఒక కలర్ పెన్ను యూజ్ చేయండి. రెడ్, గ్రీన్ వాడద్దు, గ్లిటర్ పెన్స్ వాడచ్చు. ఓకేనా? రెఫరెన్స్ అంటే అది ఏ లెసన్ నుంచి వచ్చినారో దానికి సంబంధించి పోయిటరీ అయితే పోయట్ ఎవరు, లేకపోతే రైటర్ ఎవరు అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్ అంటే అది ఏ సందర్భంలోనిది. ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ ఇచ్చిన లైన్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఈ జనరల్ రిలవెన్స్ అనేది జస్ట్ కన్క్లూజన్ లాగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ అనటేషన్స్ అయితే మాక్సిమం ఇట్లా 1 పేజ్ లో రాయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇట్లా ఒక సైడ్ ఫుల్ గా రాసి కుదిరితే ఇంకొక హాఫ్ సైడ్ అట్లా రాయండి. అంటే మ్యాటర్ ఎన్ని పేజీలు నింపుతున్నాం అనేది కాదు, ఎంత కరెక్ట్ గా రాస్తున్నాం అనేది, క్వాలిటీ అనేది క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విషయానికి వస్తే అబౌట్ ది ఆథర్. మీరు హెడ్డింగ్ పెట్టినా పెట్టకపోయినా ఆథర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు అండర్లైన్ చేయడం వేరే కలర్ పెన్ తో, ఆ లెసన్ నేమ్ అండర్లైన్ చేయడం. ఎందుకంటే దీనికే ఒక మార్క్ ఉంటుంది. మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఫుల్ గా 4 మార్క్స్ అయితే ఇదొక్కటి రాసినందుకు 1 మార్క్ ఉంటుంది అనమాట. అలా రాసినందుకు మీరు సగం రాసినా కూడా స్టెప్ వైజ్ మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మ్యాటర్ అనేది వచ్చేసి ఒక 2 పేరాస్ లో రాసేసి ఇంకా కన్క్లూజన్ రాయండి. కన్క్లూజన్ కి ఒక మార్కు, ఇక్కడ రాసినందుకు ఒక మార్కు, దీనికి ఒక మార్కు ఉంటుంది. ఇలా డివైడ్ చేస్తారనమాట. ఈ యానటేషన్స్ కూడా అంతే. రెఫరెన్స్ కి ఒక మార్కు, కాంటెక్స్ట్ కి ఒక మార్కు, ఎక్స్ప్లెనేషన్ కి ఒక మార్కు, జనరల్ రిలవెన్స్ కి ఒక మార్కు.
ఇప్పుడు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనోటేషన్స్ ఎలా చదువుకుంటారంటే మొత్తం పోయట్రీ నుంచి 5, ప్రోజ్ నుంచి 5 ఉంటాయి కదా, ఏవైనా 3 లెసన్స్ ప్రిపేర్ అవ్వండి. పూర్తిగా 3 ప్రిపేర్ అయితే చాలు, మీరు కన్ఫర్మ్ గా అటెంప్ట్ చేయగలరు అనమాట. 4 ఇచ్చి 2 రాయమంటారు కాబట్టి చాయిస్ ఉంటుంది, మీరు రాసుకోగలుగుతారు. అది కూడా ఏంటనేది మనం చూద్దాము నెక్స్ట్. తర్వాత వచ్చేసి ఇంకో మెయిన్ పాయింట్, ఇది వీళ్ళకి కావచ్చు, అసలు మీకు వచ్చినా రాకపోయినా ఏ క్వశ్చన్ కూడా వదలద్దు. అలాగే గ్రామర్ పార్ట్ లో కూడా ఏది వదలద్దు, మీకు వచ్చిన వరకు రాయండి. ఎందుకంటే ఈ పాస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కూడా, ఎందుకంటే ఏదైనా ఒకటి మిస్టేక్ వచ్చినా కూడా బై మిస్టేక్ వీళ్ళు ఏదైనా తప్పు రాసినా కూడా అన్ని అటెంప్ట్ చేయడం వల్ల అక్కడ కవర్ అవుతుంది అనమాట. ఇంకొక పాయింట్ మెయిన్ వచ్చేసి, మీకు టైం గనక ఉంటే మిగిలితే, అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇవన్నీ రాసేసి బుక్లెట్ ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత కూడా ఇంకా టైం ఉందనుకోండి, అప్పుడు చాయిస్ కూడా రాసేయండి అనమాట. ఇప్పుడు హౌ టు పాస్, జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకి ఏ రోమన్స్ రాస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీకుండే గ్రామర్ పార్ట్ తర్వాత దీనికి సంబంధించిన వెయిటేజ్ ఇలా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ జస్ట్ ఇలా మార్క్స్ డివైడ్ చేసి చూపిస్తున్నాను అంతే. ఫస్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్, తర్వాత సెక్షన్ సి లో గ్రామర్ పార్ట్, ఇది స్టడీ స్కిల్స్ లో ఇలా ఉంటది. లాస్ట్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి డైలాగ్ రైటింగ్ ఉంటుంది అనమాట. వీటిలో మీరు ఏవి ఈజీగా రాయొచ్చు, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ రాశాను చూడండి ఒకసారి. కాంప్రహెన్షన్ లో దీంట్లో 2 పేరాస్ ఉంటాయి కదా, ఒకటి నోన్ ప్యాసేజ్, ఒకటి అన్నోన్ ప్యాసేజ్. దీంట్లో మీరు కష్టపడి చదవాల్సింది ఏమీ ఉండదు, అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. జస్ట్ వెతుక్కొని రాయగలిగే నాలెడ్జ్ ఉంటే ఈజీగా 10 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. కాకపోతే దీంట్లో ఒక క్వశ్చన్ అనేది, దీంట్లో ఫస్ట్ ప్యాసేజ్ లో ఒక క్వశ్చన్, సెకండ్ ప్యాసేజ్ లో ఒక క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. కొంచెం ఆలోచిస్తే సమాధానం దానికి కూడా రాయగలుగుతారు. ఇది మీరు మెయిన్ గా అటెంప్ట్ చేయాల్సింది ఇక్కడ 10 మార్క్స్. ఇంకా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది కంపల్సరీగా 3 అని చెప్పినాను కదా, మీకు ఒకవేళ అన్ని రాయడం అంటే నేర్చుకోవడం కుదరకపోతే ప్రతి లెసన్ కి, అంటే ఒక 3 లెసన్స్ కి ఆథర్ గురించి నేర్చుకోండి. జనరల్ గా మొత్తం ఇప్పుడు లెసన్ అనేది ఒక స్టోరీ లాగా గుర్తుంచుకోండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ ఆన్సర్ ఇచ్చినా అదే రాసేయండి. దానికి సంబంధించి వీడియోస్ కూడా మన దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ కలిపి 6 మార్క్స్ కి మీరు అన్ని రాయండి. ఒకవేళ కొన్ని కరెక్ట్ అయినా సరిపోతుంది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ కి రూల్స్, ప్రిపోజిషన్స్ కి రూల్స్ కూడా నేను చెప్పున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవి కూడా అంతే, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అక్కడ మిస్టేక్ ఉన్న వర్డ్ కి వాళ్ళే అండర్లైన్ చేసి ఇచ్చి ఉంటారు కదా. మీరు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ లో ఒక 5-6 పేపర్స్ అన్న ప్రాక్టీస్ చేస్తే అవే రిపీటెడ్ గా మోస్ట్లీ అవే వస్తుంటాయి. తర్వాత మీకు క్లాస్ లో చెప్పేటప్పుడు కాలేజీలో చెప్పింటారు కాబట్టి అవి చదువుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ లెటర్స్, ఇది చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. రిపీటెడ్ గా అడిగినవే మళ్ళీ అడుగుతుంటారు. ఒకసారి అదే మనం చెప్పినట్టు ప్రీవియస్ 5 to 6 పేపర్స్ అనేది రెఫర్ చేస్తే ఈ గ్రామర్ కి సంబంధించి మీరు టోటల్ గా అటెంప్ట్ చేయగలుగుతారు. ఈవెన్ 98-99 తెచ్చుకునే వాళ్ళైనా, జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకైనా ప్రీవియస్ పేపర్స్ రెఫర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైలెంట్ లెటర్స్ 3 మార్క్స్. మీనింగ్స్, మీరు లెసన్స్ చెప్పేటప్పుడే మీనింగ్స్ చెప్పుంటారు, దానిని మ్యాచింగ్ ఇస్తారు మీకు. ఇది కూడా అటెంప్ట్ చేయండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, వర్బల్ టు విజువల్, అంటే మ్యాటర్ ఇచ్చేసి ఈ బార్ డయాగ్రామ్ కానీ లేకపోతే పై డయాగ్రామ్ కానీ ఇలా గీసేదనమాట. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ని పిక్చర్ గా మీరు ట్రాన్స్ఫర్ చేయడానికే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. దీంట్లో మార్క్స్ తీయడానికి ఇంకా స్కోప్ ఉండదు. ఇక్కడ 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోనెటిక్స్ లేదా ఆడ్ సౌండ్స్ ఇచ్చినప్పుడు ఆడ్ సౌండ్స్ ని ప్రిఫర్ చేయండి, 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీకు రాదనుకోండి, ఇప్పుడు అక్కడే పలకండి ఒకసారి, అంటే చిన్నగా మరి పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేలాగా అలా కాదు, డిఫరెంట్ సౌండ్ ఏది ఉన్నది అనేది రాయండి, అది సరిపోతుంది. నెక్స్ట్ సిలబుల్స్ కూడా చాలా సార్లు ప్రాక్టీస్ చేయించుంటారు కాబట్టి మీకు చాయిస్ కూడా ఉంటుంది. 10 ఇచ్చుంటారు కదా, ఆ 10 కూడా రాయండి, మీకు కరెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రోల్ ప్లే, లాస్ట్ దీన్ని మాత్రం అస్సలు వదలొద్దు, ఎందుకంటే వాళ్ళే అంతా కన్వర్జేషన్ ఇచ్చుంటారు. జస్ట్ మీరు ఒక 4-5 ఈ బ్లాంక్స్ నింపడం అంతే కదా. మీరు మ్యాటర్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫస్ట్ ఒకసారి ఇది చదవండి, అప్పుడు మీకు ఏంటి అనేది విషయం అర్థమవుతుంది. అప్పుడు జస్ట్ ఒక చిన్న వర్డ్ తో మీరు నింపడం అంతే. ఇది 4 మార్క్స్. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇచ్చిన గ్రామర్ కే మీకు 44 మార్క్స్ కి మీరు అటెంప్ట్ చేస్తారు.
నేను చెప్తున్నాను అటెంప్ట్ మాత్రమే, అన్ని కరెక్ట్ అయిపోతాయని కాదు, అందుకే చెప్పేది పూర్తిగా వినండి. నెక్స్ట్ వచ్చేసి అటెంప్ట్ చేసిన వాటిలో మీరు 44 మార్క్స్ అటెంప్ట్ చేస్తే ఈజీగా 20 to 25 మార్క్స్ అయినా రావా, వస్తాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాన్ డీటెయిల్ కలిపి 40 మార్క్స్ కదా, మీరు అటెంప్ట్ చేస్తే ఒక 15 to 20 మార్క్స్ అయినా తెచ్చుకోలేరా? మీకు పాస్ మార్క్స్ ఎంత? 35 మార్క్స్ కదా. 100కి 35 మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఎంత ఈజీనో ఇప్పుడు చెప్పండి. ఎవరు కూడా ఇంగ్లీష్ అనేది మీరు మళ్ళీ సప్లీకి ఉంచుకోవద్దండి దయచేసి, ఎందుకంటే మళ్ళీ చదవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఇప్పుడు 1 year మొత్తం చదివి గ్యాప్ లేకుండా ఉన్నప్పుడే పాస్ అవ్వడం కష్టమైనప్పుడు మళ్ళీ గ్యాప్ తెచ్చుకొని రాయడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి, సరేనా. ఇది పాస్ 35 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. మీరు 100 లైక్స్ కనుక చేస్తే ఇది నెక్స్ట్ వీడియోస్ అంటే సెకండ్ ఇయర్కి కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం గెస్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. మనకు నాన్ డీటెయిల్ కి సంబంధించి మొత్తం 5 లెసన్స్ ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే 3 ఇస్తారు, 1 రాయాల్సి ఉంటుంది. కాబట్టి నేను రెఫర్ చేస్తున్నది ది లాస్ట్ లీఫ్ అనేది. ఒకసారి చూడండి, ఈ 2 క్వశ్చన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఒకటే, మీరు మొత్తం లెసన్ లాగా చదువుకుంటే సరిపోతుంది. ఇదన్నమాట, ఆల్రెడీ మనం వీడియోస్లో చెప్పుకున్నాము. ఇది నేర్చుకోండి. తర్వాత థర్డ్ది ద ఇమ్మాక్యులేటెడ్ చైల్డ్ అనేది, ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ ఆన్సరే రాయండి, సరిపోతుంది. ఖచ్చితంగా ఈ 2 దానిలో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, మీరు చాయిస్ లేకోకుండా కంపల్సరీగా అటెంప్ట్ చేయగలుగుతారనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రోజ్ పోయట్రీ చూసుకున్నట్టయితే ఫస్ట్ లెసన్ ప్రోజ్ లో అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ లో 2nd క్వశ్చన్, అలాగే 3rd క్వశ్చన్ చూసుకోండి. చూడండి, క్వశ్చన్ మాత్రమే చెప్తున్నాను, ఆన్సర్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నానన్నా నాకేం ఇబ్బంది లేదు, చూసుకోండి. క్వశ్చన్ అనేది ఇంకొకసారి చెప్తున్నా. యానటేషన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. మీరే చదువుకుంటే ఇది సింగిల్ ఆన్సర్, మీరు ఆల్రెడీ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ వీడియోస్లో అప్లోడ్ చేసినాము. దీంట్లో వచ్చేసి ఫస్ట్ది అలాగే 4th చూసుకోండి, చేయిస్తున్నాను చూసుకోండి. ఫస్ట్ది 4th క్వశ్చన్స్ అయితే 2nd 3rd. అలాగే 2nd చూసుకున్నట్లయితే షీ కాన్కర్డ్ ఎవరెస్ట్ నుంచి 2nd క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో చూడండి, ఇక్కడ ఇచ్చిన 2nd క్వశ్చన్, తర్వాత 3rd చూసుకోండి. యానిటేషన్స్ 4 ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ది చూడండి, ఫస్ట్ది, తర్వాత 3rd, ఇది 2nd లెసన్ నుంచి. నెక్స్ట్ 3rd డిజిటల్ టెక్నాలజీస్ లో 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ది అలాగే 2nd చూసుకోండి. యానిటేషన్స్ విషయానికి వస్తే 4 ఉన్నాయి. మీరైతే 3rd, తర్వాత చూడండి క్వశ్చన్ మీరు జస్ట్ అలా చూసుకోండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఏం చేయడం లేదు, నేను మీకు చెప్తున్నాను అంతే. 4th చూసుకోండి. ఇంకా పోయట్రీలో అయితే ఫస్ట్ది కామన్వెల్త్ ఆఫ్ బీస్, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 చూసుకుంటే బెటరు, మేము ఆ 2 చదవలేమనుకున్న వాళ్ళు ఈ ఫస్ట్ చూసుకోండి, ఎందుకంటే రిపీటెడ్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ యానటేషన్స్కి వస్తే 4 యానటేషన్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఒక నిమిషం చూపిస్తున్నాను. ఫస్ట్ చూసుకోండి, తర్వాత 4th చూసుకోండి. ఇది ఫస్ట్ దానికి సంబంధించి. 2nd వచ్చేసి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దీంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ తర్వాత 2nd చూసుకోండి. చూడండి, యానిటేషన్స్ అయితే 4 ఉన్నాయి. మీరు వచ్చేసి ఇది చూడండి, 2nd వన్ అండ్ 4th వన్ చూసుకోండి. చేయి తీసాను ఒకసారి. క్వశ్చన్స్ చూసుకోండి, ఇవైతే సింగిల్ ఆన్సర్ సింగిల్ క్వశ్చన్ అన్నమాట, మనం ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ఇంకా 3rd వచ్చేసి యాజ్ ఐ గ్రూ ఓల్డర్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత 3 యానటేషన్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ గా ఎక్కువ సార్లు రిపీటెడ్ గా అడిగింది ఈ 2nd క్వశ్చన్. 2 చూసుకుంటే బెటర్, ఇది చూసుకోండి 2nd. ఇంకా యానటేషన్స్ వచ్చినట్టయితే 2nd 3rd చూసుకోండి.
ఇవి ఫస్ట్ దాంట్లో 3 లెసన్స్, దీంట్లో 3 లెసన్స్, అలాగే నాన్ టెల్ గురించి చెప్పాను. ఇది మొత్తం వీడియో అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.